పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ ఒక మాట రాయబడి ఉంది. అది ఏంటి అని అంటే, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి. నా ప్రియులారా, ఈ మాట ఎవరికి చెప్తున్నారు, ఎవరు రాస్తున్నారు అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి అతి పరిశుద్ధులకును పెద్దలకును విశ్వాసులందరికీ ఆయన రాస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని అంటే, ఆయన చెరసాల గదిలో నుంచి చాలా ఇక్కటైన ఒక సిచ్యువేషన్ లో ఉండి ఆయన ఈ మాట రాస్తున్నాడు. ప్రియులారా, ఈ మాట వాస్తవానికైతే ఆయన ఉన్న సిచ్యువేషన్ లో అటువంటి ఆ పరిస్థితుల్లో ఈ మాట పలకడానికి అసంభవం. కానీ ఆయన, నా ప్రియులారా, ఎంత చక్కగా పలుకుతున్నాడనంటే, ఒక వ్యక్తి చాలా ఆనందముతో, ఒక వ్యక్తి పట్టలేనటువంటి సంతోషముతో, తన చుట్టూ వేల మంది ప్రజలు ఉన్నప్పుడు తన హృదయంలో చెప్పుకోలేనంటి ఒక చాలా సంతోషకరమైన ఆ సిచ్యువేషన్ వ్యక్తపరిచేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటివి అంటే, ఒరే నాయన, సంతోషముగా ఉండండి రా, ఆనందించండి 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 అని చెప్పి ఇలా పలుకుతూ ఉంటారు. నా ప్రియులారా, అంటే ఒక సభలోనో లేకపోతే ఒక సంఘములోనో ఒక సమాజములోనో లేకుంటే వేల మంది ప్రజల మధ్యలో ఉండి ఆయన ఈ మాట పలకలేదు. కానీ చాలా ఇక్కటైన ఒక పరిస్థితి, ఖైదీగా ఉండి ఆయన రాస్తున్నాడు. అంటే మీకు చెప్పనక్కలేదు ప్రియులారా, ఒక ఖైదీ, ఒక బందీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో, ఎలాంటి సిచ్యువేషన్లో వారు ఉంటారో, వారి చుట్టూ ఎలాంటి పరిస్థితులు అలుముకుంటాయో మీకు చెప్పనక్కర్లేదు. కానీ అపోస్తలుడైన పౌలు ఆయన ఎంత గొప్ప మాట రాస్తున్నాడు అంటే, ఒక మాట చెప్పనివ్వండి, ఈ మాట పలకాలంటే ఎంత గొప్ప గట్స్ ఉండాలండి, ఎంత ధైర్యం కలిగి ఉండాలి. ఆమేన్. అతను హృదయంలో ఎంత గొప్ప ధైర్యం ఉంటే ఈ మాట పలుకుతున్నాడు. అయితే ఆయన ఉన్న పరిస్థితి చాలా అఘోరమైంది, ఆయన చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన నోటి నుంచి పలుకుతున్నట్టు ఒక మాట చూడండి, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. నా ప్రియులారా, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. చాలా మంది అనుకుంటారు పౌలు చాలా భాగ్యాలతో లేకుంటే పట్టలేనటువంటి ఒక విస్తారమైన సంపదతో లేకుంటే చుట్టూ ప్రజలు ఉన్నప్పుడు పట్టలేనంత సంతోషంతో ఉన్నప్పుడు ఈ మాటలు పలికి ఉంటారని అనుకుంటారేమో. కాదు కాదు ప్రియులారా, కాదు కాదు. ఆయన ఒక చెరసాల గదిలో ఉండి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, ఉత్తరాన్ని రాస్తున్నాడు, లేఖను ప్రజలకు రాస్తూ ఉన్నాడు. ఏమిటా మాట? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.